వెల్కమ్ టు ది లెజెండ్ ఆచార్య చాణక్య వెబ్ సిరీస్. భారతదేశ కీర్తి కిరీటంలో ఆర్య చాణక్యుడు చిరకాలం మిలమిలా మెరుస్తూ ఉండే మణిపూస. ఇప్పటికీ అసెంబ్లీ హాల్లోనూ పార్లమెంటు హాల్లోనూ అతని సిద్ధాంతాలు పాటించబడుతూనే ఉంటాయి. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పటికీ ఆయన ఆదర్శంగానే సాగుతున్నారు. అలాంటి కథే మా ఈ చాణక్య వెబ్ సిరీస్. రెండు 2350 ఏళ్ల క్రితం ఒక జ్ఞాన విస్ఫోటనం జరిగింది. అందులోంచి వెలువడిన కాంతిరేఖలు భరతఖండం నలుమూలలా ఇంకా ప్రసరిస్తున్నాయి. అవి చాణక్య జ్ఞానరేఖలు. చరిత్ర అంటే కొంతమంది వ్యక్తుల జీవన చిత్రమే అంటాడు స్వామి వివేకానంద. బిఫోర్ బుద్ధ, ఆఫ్టర్ బుద్ధ, బిఫోర్ శాతవాహన, ఆఫ్టర్ శాతవాహన, బిఫోర్ క్రీస్ట్, ఆఫ్టర్ క్రీస్ట్. కొంతమంది వ్యక్తులు ఎన్ని వందల ఏళ్ళైనా వేళ్ల ఏళ్ళైనా అలా మైల్ స్టోన్స్గా నిలిచిపోతారు. అలా నిలిచిపోయిన మహా వ్యక్తే చాణక్యుడు. ఆయన మేధస్సు అద్భుతం. యుద్ధంలో ఏనుగులను ఉపయోగిస్తూ యుద్ధం చేసే సైన్యాన్ని గజబలం అని, గుర్రాలను ఉపయోగిస్తే అశ్వబలం అని, రథాలపై నిలబడి యుద్ధం చేస్తే రథబలం అని, కాలినడకన వెళ్తూ యుద్ధం చేస్తే కాల్బలం అని అంటారు. ఈ 4 విధాల సైన్యాలను చతురంగ బలాలని అంటారు. అలాంటి చతురంగ బలాలనన్నింటినీ కేవలం తన చతురతతో చెల్లాచెదురు చేసి విజయకేతనం ఎగురవేసిన జగదేక మేధావి చాణక్యుడు. అలాంటి చాణక్యుని కథను వీలైనంత సవిస్తరంగా చెప్పుకుందాం. రాచరిక వ్యవస్థతో అతను ఆడుకున్నట్టుగా ఎవరూ ఆడుకుని ఉండరు. భారత ఉపఖండంలోనే మొట్టమొదటి మహాసామ్రాజ్యం మగధ సింహాసనంపై తన శిష్యుడు చంద్రగుప్తుడిని కూర్చోబెట్టడానికి చాణక్యుడు వేసిన ఎత్తులు చదరంగపు ఎత్తులను మించి ఉండి ఆశ్చర్యంతో నోళ్లు తెరిచేలా ఉంటాయి. అంతటి ప్రాచీన కాలంలో అంతటి జ్ఞాన సంపదని ఊహించలేం. ఆర్య చాణక్యుని చరిత్ర జననం నుండి మరణం దాకా పూర్తి స్థాయిలో ఎక్కడా చెప్పబడి లేదు. చాణక్యుని చరిత్రని చరిత్రకారుల రచనల నుండి, సాహిత్యకారుల రచనల నుండి తీసుకుంటాము. కానీ చరిత్రకారులు రాసిన దానికి, సాహిత్యకారులు రాసిన దానికి అక్కడక్కడ భేదాభిప్రాయాలు కనబడుతుంటాయి. కారణం ఏమిటంటే ఆయన గురించి తేదీలు, వారాలు, తిథి నక్షత్రాల సహితంగా రాయబడిన రచనలు లేవు. అందుకని అక్కడక్కడ కొద్దిగా మిస్సింగ్ ఉన్నట్టు, ఇది ఇక్కడ ఇలా కాదు ఇలా ఉంటుంది కదా అన్నట్టుగా కొన్ని చోట్ల ఉంటుంది. చాణక్యుని తండ్రి పేరు చనకుడు. వేదాంగాలు నేర్చిన గొప్ప పండితుడు. గౌతమీ నదీ తీర ప్రాంతంలో ఒక ఆశ్రమం నిర్మించుకుని అందులో కొద్దిమంది విద్యార్థులకు వేదశాస్త్రాలను నేర్పిస్తూ ఉంటాడు. తల్లి పేరు దేవకి. నియమనిష్టలు కలిగి ప్రశాంతమైన మనస్సు కలిగిన గొప్ప ఇల్లాలు. కానీ పెళ్ళి అయ్యి చాలా కాలం గడుస్తున్నా పిల్లలు కలుగలేదు. పిల్లలు కాలేదన్న దిగులు వారిని చాలా బాధిస్తుండేది. దేవకి తండ్రి శ్యామశాస్త్రి. ఆయన కూడా సకల విద్యా పారంగతుడు. జాతకాలు చూడటంలో మంచి ప్రావీణ్యత కలిగినవాడు. ఆయన తన కూతురు దేవకికి, అల్లుడు చనకునికి మీ చేతి రేఖల రీత్యా, గ్రహ నక్షత్రాల రీత్యా సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. అందుకోసం నీవు నిరంతరం విష్ణుదేవుని ధ్యానిస్తూ ఉండు అని చెప్పేవాడు. ఆయన చెప్పిన విధంగానే కొంతకాలానికి దేవకి గర్భవతి అవుతుంది. చనకుడు దేవకిల ఆనందానికి హద్దుల్లేకుండా పోతాయి. ఇక్కడ చాణక్యుని తండ్రి చనకుని గురించి ఒక కథనం చెప్పాల్సి ఉంటుంది. అదేమిటో ఒకసారి చూద్దాం. చాణక్యుడు ఆంధ్ర ప్రాంతం వాడని, గోదావరి తీర ప్రాంతంలో ఆయన తండ్రి చనకుడు ఆశ్రమం నడిపేవాడని, చాణక్యుడు కూడా యుక్త వయస్సు వచ్చేదాకా అక్కడ ఉండి తండ్రి తరువాత తాను ఆశ్రమం నడిపించాడని కొన్ని చోట్ల ఉంటుంది. ఆ సమయాన ఉత్తరాదిన మగధను మహాపద్మనందుడు పాలిస్తుండేవాడు.
మహాపద్మనందుడు శిశునాగ వంశపు చివరి మగధరాజుకు క్షురకుడు అనగా మంగలి పనిచేసేవాడుగా ఉండేవాడు. ఈ క్షురకుడు ఆ మగధ రాజును మోసంతో చంపి సింహాసనం ఎక్కుతాడు. ప్రజలు తిరుగుబాటు చేస్తారు, కానీ నిర్దాక్షిణ్యంగా అణచివేస్తాడు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో మైసూరు కేంద్రంగా ఉత్తుంగ నరసింహుడు అనే శక్తివంతుడైన రాజు పాలిస్తుండేవాడు. మగధలో క్షత్రియుడైన శిశునాగ వంశపు రాజును చంపి ఒక క్షురకుడు రాజయ్యాడని తెలిసి చాలా ఆగ్రహించాడు. అవకాశం దొరికితే క్షురకుడైన మహాపద్మనందుణ్ణి చంపి మగధ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని పథకరచన చేస్తూ ఉండేవాడు. చివరికి ఒకరోజు యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం చాణక్యుని తండ్రి జనకునికి తెలుస్తుంది. అతను మగధ వెళ్ళి మహాపద్మనందునికి చెప్తాడు. అతడు ఆ విషయాన్ని తేలిగ్గా తీసిపారేస్తాడు. అంత తేలిగ్గా తీసేయకు రాజా, ఫలితం చాలా దారుణంగా అనుభవిస్తావు. నిన్ను చంపి నీ సింహాసనం ఎక్కగల శక్తివంతుడు ఆ ఉత్తుంగ నరసింహుడు. నా మాట నిజం. నీవు జాగ్రత్తగా ఉండు, సైన్యాన్ని సిద్ధం చేసుకో అని చెప్తాడు. ఉత్తుంగ నరసింహుడా, నన్ను చంపుతాడా? ఎవడ్రా నీకు చెప్పింది, మూర్ఖపు బాపడా అని చెప్పినవాడిపైనే ఆగ్రహించి జనకునికి మరణశిక్ష వేస్తాడు. ఆ విధంగా చాణక్యుని తండ్రి మరణిస్తాడు. ఆ తరువాత ఉత్తుంగ నరసింహుడు మగధపై దాడి చేసి మహాపద్మనందుడిని చంపి రాజ్యం కైవసం చేసుకుంటాడు. కానీ కొంతకాలం తర్వాత నరసింహుడి పట్టు నుండి సడలి తిరిగి మహాపద్మనందుని కొడుకు ధననందుడు సింహాసనం ఎక్కుతాడు. చాణక్యునికి సంబంధించిన కథల్లో ఇది ఒక రకమైన కథ. మరికొన్ని రచనల్లో చాణక్యుడు కేరళలో జన్మించి చదువు కోసం తక్షశిల వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడని చెప్తారు. కొన్ని రచనల్లో పంజాబులో చాణక్ అనే పేరుగల గ్రామం ఉంది, అక్కడ జన్మించాడు కాబట్టి చాణక్యుడని పేరు వచ్చిందంటారు. మన తెలుగు సాహితీవేత్తలు మాత్రం ఆయన తెలుగువాడు, గోదావరి తీరాన అతని ఆశ్రమం ఉండేది అని రాశారు. ఈ విధంగా రెండు రకాల వాదనలు ఎందుకు వచ్చాయంటే, చాణక్యుడు రచించిన అర్థశాస్త్ర ప్రతులు చాలా వరకు దక్షిణ భారతదేశంలో దొరికాయి, తక్షశిలా ప్రాంతంలో కూడా దొరికాయి. అంతేకాకుండా అర్థశాస్త్రంలో 18 ముహూర్తాలు గల పగలు అతి దీర్ఘమైనది అని రాశాడు. అలాంటి దీర్ఘమైన పగలు ఉత్తర భారతదేశంలోనే ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు చాణక్యుడు తమ ప్రాంతం వాడే అని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. బహుశా చాణక్యుని కుటుంబం తక్షశిలా ప్రాంతానికి చెందినదైనా కొన్నాళ్ళు దక్షిణ భారతదేశంలో జీవించి ఉండవచ్చు. అందువల్లనేమో చాణక్యుని తండ్రికి ఉత్తుంగ నరసింహుని యుద్ధ పథకం తెలిసింది. తెలిస్తే ఊరుకోకుండా మగధకు వెళ్ళి ఆ రాజుకు చెప్పాడు. స్వంతగడ్డపై అభిమానం వల్ల చనకుడు అలా చెప్పాడేమో. ఆ రాజు మూర్ఖుడు కాబట్టి చనకునికి మరణశిక్ష వేశాడు. ఆ తర్వాతి కాలంలో మగధ రాజు చేత చాణక్యుడు కూడా అవమానించబడి నందవంశాన్ని నిర్మూలించి మగధను చంద్రగుప్తునికి కట్టబెడతానని శపథం చేస్తాడు. ఆ శపథం వెనక నిండు సభలో తన జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చివేసినందుకు, కోపంతో పాటు తన తండ్రిని చంపినందుకు కసి కూడా ఉందేమో. ఆ తర్వాత నందులతోనూ రాక్షసునితోనూ అతను అంత బీభత్సమైన ఆట ఆడాడేమో. ఏది ఏమైనా చాణక్యుని ప్రాంతం ఉత్తరమైన, దక్షిణమైన, తూర్పు అయినా, పడమర అయినా అతను మన భారతీయుడు. అతని గురించి తెలుసుకోవాలంటే అతని అర్థశాస్త్రం, అతని నీతి చంద్రికలే ముఖ్యమైన ఆధారాలు. చాణక్యుడు తక్షశిలలో ఆచార్యునిగా ప్రవేశించిన తర్వాత నుండి మాత్రం దాదాపుగా అందరూ ఆయన గురించి ఒకే విధంగా రాశారు. తేదీలు, రికార్డులు దొరకని కాలం నాటి సంగతులు కాబట్టి చాణక్యుడి లాంటి మహనీయుల పుట్టుకకు సంబంధించిన వివరాలు కొంత అసందిగ్ధంగా ఉంటాయి. ఆయన పెరిగి పెద్దవాడయ్యాక, అద్భుత రచనలు చేశాక వాటి ద్వారా ఆయన వివరాలు రాతపూర్వకంగా లభిస్తాయి.
ఇక తిరిగి కథలోకి వద్దాం. ఎన్నో పూజలు వ్రతాలు చేయగా, ఎన్నో తీర్థయాత్రలు చేయగా, తన తండ్రి చెప్పినట్టుగా మహావిష్ణువును నిరంతరం ధ్యానించగా క్రీస్తు పూర్వం 371వ సంవత్సరాన జన్మించాడు చాణక్యుడు. ఆయన పుట్టుక కూడా ఆశ్చర్యంగానే ఉంటుంది. పుట్టుకతోనే ఆయనకు నోటిలో ముందు పళ్ళు 2 ఉంటాయి. వాటిని పాలపళ్ళు అంటారు. అది చూసి తండ్రి జనకుడు భయపడి, పుట్టుకతో పాలపళ్ళు ఉంటే జాతక చక్రం ఎలా ఉంటుంది అని పండితులకు చూపిస్తాడు. వారంతా పుట్టుకతో పాలపళ్ళు ఉండటం కుటిలత్వానికి మరియు కాఠిన్యానికి సూచకాలు. కుటిలత్వం అంటే మనస్సులో ఒకటి ఉంచుకొని బయటికి మరోలా ఉండటం. కాఠిన్యం అంటే తాను ఏదైతే అనుకుంటాడో దానిపై నిక్కచ్చిగా ఉండటం అని చెప్తారు. దేవకి తండ్రి శ్యామశాస్త్రి గొప్ప పేరు మోసిన జాతక పండితుడు కదా. ఆయన వచ్చి చాణక్యుని పాలపళ్లను చూడటమే కాక చేతిరేఖలు, కాలిరేఖలు, నుదుటి రేఖలు చూసి ఇతని జాతకం సామాన్యమైనది కాదు, సామ్రాజ్యాధినేత అయ్యి రాజ్య యంత్రాంగానికి ఆజ్ఞలు ఇస్తూ హడలెత్తిస్తాడు, తన శాసనాలతో ప్రజలను పాలిస్తాడు అని చెప్తాడు. అది విని తండ్రి జనకుడు, ఆర్షధర్మం ప్రకారం బ్రాహ్మణుడు వేదం నేర్చి ధర్మ ప్రచారం చేయాలి, అంతేకాని రాజరికం ఎలా చేస్తాడు అని బాధపడతాడు. ధర్మ పరిరక్షణ చేయడానికి సార్వభౌముడే కానక్కరలేదు. రాజుకు సలహాదారు కావచ్చు, రాజుకు గురువు కావచ్చు, మంత్రి కావచ్చు, భయం ఎందుకు అని పండితులంతా జనకునికి ధైర్యం చెప్తారు. చాణక్యునికి ఒక్క పేరు కాదు, చాలా పేర్లు ఉన్నాయి. తండ్రి పేరు జనకుడు కాబట్టి చాణక్యుడు అని పిలిచారు. తల్లి దేవకి విష్ణుదేవుని ప్రార్థించగా పుట్టినవాడు గనక విష్ణుగుప్తుడని పిలిచారు. చాణక్యుని కులగురువు కుటల మహర్షి కాబట్టి వారి గోత్రం కౌటిల్య అయింది. ఆ రకంగా చాణక్యునికి కౌటిల్యుడు అని మరొక పేరు కూడా వచ్చింది. చాలామంది కౌటిల్యుడంటే అతను అన్నీ కుటిలమైన పథకాలు నడిపించాడు కాబట్టి ఆ పేరు వచ్చింది అనుకుంటారు. కానీ అదేం కాదు, అది ఆయన గోత్రం పేరు. ఇవే కాకుండా మరొక పేరు కూడా ఉంది. చాణక్యుని తాత దేవకి తండ్రి శ్యామశాస్త్రి దంపతులకు మగ సంతానం కలగలేదు. వారికి తలకొరివి పెట్టడానికి కూడా చాణక్యుడే కావాలి. కాబట్టి వారి గోత్రమైన శ్రీవత్సం కలిసేలా వాత్సాయనుడు అని పేరు పెట్టారు. అల్లారు ముద్దుగా పెరిగిన చాణక్యుడు చాలా చిన్న వయసులో వేదాంగాలు చదివి అర్థం చేసుకున్నాడు. చాణక్యుని చిరువయసు నాటికి దేశ ముఖ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. క్రీస్తుపూర్వం 600 సంవత్సరాల నాటికి వేదకాలం నాటి తెగల ఆధారిత జనపదాలు అంటే చిన్నపాటి రాచరిక వ్యవస్థలు మాయమై మహాజనపదాలు పుట్టుకు వచ్చాయి. మహాజనపదాల వల్ల చిన్న చిన్న గ్రామాల మధ్య పట్టణాలు ఏర్పడ్డాయి. క్రీస్తుపూర్వం 563 నుండి 483 మధ్య జీవించిన బుద్ధుడు ఈ కాలం వాడే. ఇదే కాలంలో గంగానది పారివాహిక ప్రాంతాల్లోని మైదానాలు సారవంతమై సాగులోనికి వచ్చాయి. ఇనుమును వాడటం కూడా బాగా పెరిగిపోయింది. ఇందువల్ల వ్యాపారం బాగా పెరిగింది. దీనివల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వస్తువులను బదిలీ చేసేప్పుడు పన్నులు విధించటం మొదలయ్యింది. ఈ అన్ని కారణాల వల్ల అంగ, కాశీ, కోసల, వజ్జి, మల్ల, ఛేది, వత్స, పాంచాల, శూరసేన, మత్స్య, కురు, ఆశ్మక, అవంతి, గాంధార, కాంభోజ, మగధ అని 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. వీటి వివరాలు కూడా 1-2 మాటల్లో చెప్పుకుందాం. మొదటిది అంగజనపదం. దీనికి చంపానగరం రాజధానిగా ఉండేది. ఇది ప్రస్తుత బీహార్ తూర్పు ప్రాంతంలో ఉండేది. రెండవది కాశీ. దీని రాజధాని వారణాసి. వరుణా నది, అసి అనే నదులు కలిసే ప్రాంతం కాబట్టి దానికి వారణాసి అని పేరు వచ్చింది.
ఇది ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మూడోది కోసల. దీనికి 2 రాజధానులు. మొదటిది అయోధ్య, రెండోది శ్రావస్తి, ప్రస్తుత ఒడిస్సా రాష్ట్రంలో ఉండేది. నాలుగోది మల్ల జనపదం. దీనికి కూడా 2 రాజధానులు. మొదటిది కుషినారా, రెండోది పావా. ఈ జనపదానికి 2 ప్రత్యేకతలున్నాయి. కుషినారలో బుద్ధుడు మరణించాడు, పావలో మహావీరుడు మరణించాడు. ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందింది. 5వది వజ్జి జనపదం. 8 గణరాజ్యాలు కలిసి వజ్జి అయ్యింది. గండకీ నదీ తీర ప్రాంతంలో ప్రస్తుత బీహార్ ప్రాంతానికి చెందినది. దీని రాజధాని వైశాలి. ఛేది జనపదం. ఇది కూడా ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినదే. దీని రాజధాని సుక్తిమతి. 7వది వత్స జనపదం. దీని రాజధాని కౌశాంబి. ఇది ప్రస్తుత యూపీలోని అలహాబాద్ రీజియన్కు చెందిన ప్రాంతంలో ఉండేది. 8వది పాంచాల మహాజనపదం. దీనికి అవిచ్ఛత్ర, కాంపిల్య అని 2 రాజధానులు ఉండేవి. ఇది కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాంతమే. శూరసేన మహాజనపదం. ఇది 9వది. దీని రాజధాని మధుర. ఇది కూడా ప్రస్తుత ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రాంతమే. 10వది మత్స్య మహాజనపదం. దీని రాజధాని పేరు విరాటనగరం. ప్రస్తుత ఉత్తర రాజస్థాన్ ప్రాంతంలో ఉండేది. 11వది కురు మహాజనపదం. దీని రాజధాని ఇంద్రప్రస్థం. ఇది ప్రస్తుత ఢిల్లీ ప్రాంతంలో ఉండేది. దీనికి 2వ రాజధాని కూడా ఉండేది. దాని పేరు హస్తినాపురం. 12వది అశ్మక జనపదం. దీని రాజధాని పోదన్. ఇది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని బోధన్ ప్రాంతంలో ఉండేది. ఇది దక్షిణ భారతదేశంలో విస్తరిల్లిన ఏకైక జనపదం. ఆవంతి మహాజనపదం. దీనికి కూడా ఉజ్జయిని, మాహిష్మతి అని 2 రాజధానులు ఉండేవి. ఇది ప్రస్తుత మధ్యప్రదేశ్లోని నర్మదా నది ప్రాంతంలో ఉండేది. 14వది గాంధార మహాజనపదం. ఇది ప్రస్తుత పాకిస్తాన్ దేశంలో పుష్కలావతి లోయ, తక్షశిలా ప్రాంతంలో ఉండేది. దీని రాజధాని తక్షశిల. 15వది కాంబోజ మహాజనపదం. దీని రాజధాని కాంబోజ. దీనిని ఉత్తర మాద్ర, ఉత్తర కురుభూములు అని మహాభారతంలో పిలిచేవారు. ఇవి ప్రస్తుత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లలో విస్తరించి ఉండేది. మగధ మహాజనపదం. గిరివ్రజం ఒక తరంలో రాజధానిగా ఉండగా పాటలీపుత్రం మరొక తరంలో రాజధానిగా ఉంది. ప్రస్తుతం గిరివ్రజం రాజ్గిరిగాను, పాటలీపుత్రం పాట్నాగాను మారాయి. ఇది బీహార్ ప్రాంతంలోనిది. ఇలా భారతదేశం 16 రాజ్యాలుగా ఏర్పడి ఉండేది. ఇంకా వందలాది గిరిజన తెగలు, పర్వత ప్రాంతపు ఆటవిక తెగలు స్వతంత్రంగా తమకు తాముగా పరిపాలించుకునేవి. కానీ ఈ 16 జనపదాలు నిరంతరం ఒకదానితో ఒకటి యుద్ధాలు చేసుకుంటూ ఉండేవి. చివరికి బుద్ధుని కాలం వరకే 16 జనపదాల స్థానంలో 4 జనపదాలు మాత్రమే మిగిలాయి. అవి వత్స, అవంతి, కోసల, మగధ. మిగతా 12 జనపదాలను తమలో కలిపేసుకున్నాయి. ఆ తర్వాతి కాలంలో క్రీస్తుపూర్వం 400 ఏళ్లకు ఈ 4 రాజ్యాలు కలిసిపోయి ఒక్కటయ్యాయి. అప్పుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సామ్రాజ్యంగా మగధ ఏర్పడింది. ఇక మిగతా కథ నెక్స్ట్ ఎపిసోడ్.